హాయ్ పిల్లలు. మనం ఈరోజు ఇంకొక కథ చెప్పుకుందామా? ఈ కథ పేరేంటంటే జ్ఞానోదయం. మన కథ పేరు ఈరోజు మనం చెప్పుకునే కథ పేరేంటి? జ్ఞానోదయం. అనగనగనగా చాలా కాలం క్రితం కోసల రాజ్యంలో ఒక సైనికుడు ఉండేవాడు. సైనికులు ఎక్కడ పనిచేస్తారు? రాజుగారి దగ్గర సైన్యంలో పనిచేస్తారు కదా! ఈ సైనికుడు అలాగే మగధ రాజ్యంలో రాజు దగ్గర పనిచేసే సైనికుడు కొంచెం బాగా డబ్బున్నవాడనమాట. అతనేం చేశాడు, తన ఇంట్లో పనులను చేయించుకోవడానికి ఒక గాడిదని, అప్పుడప్పుడు బయట అలా తిరిగి రావడానికి ఒక గుర్రాన్ని పెంచుకుంటూ ఉన్నాడు. అయితే గుర్రం చేత ఎక్కువ పని చేయించేవాడు కాదు మన సైనికుడు. గాడిద చేత మాత్రం రోజు ఇంటికి కావలసిన సరుకులు మోయించుకోవడము, బజారుకు తీసుకెళ్ళి ఏవేవో కొనుక్కోవడము, ఒకసారి అడవి నుంచి కట్టెలు కొట్టించి తీసుకురావడము, ఇలా ఇంట్లో పనులన్నీ గాడిద చేత చేయించుకుంటూ ఉంటాడు సైనికుడు. అయితే ఈ గాడిదని, గుర్రాన్ని ఒక షెడ్ కింద కట్టేశాడు సైనికుడు. రోజు పనైపోయాక ఆ షెడ్ కింద వాటికి కావలసిన మేత వేస్తూ, మంచినీళ్ళు పెడుతూ ఉంటాడు. ఈ గుర్రానికేమో తనని సైనికుడు, తన యజమాని చాలా బాగా చూసుకుంటున్నాడు అని గర్వం ఎక్కువనమాట. గాడిదను చాలా చిన్న చూపు చూసేది. చాలా హేళనగా మాట్లాడుతూ ఉండేది. నీ పేరుకు తగ్గట్లు నీ చేత చూడు యజమాని ఎంత గాడిద చాకిరీ చేయిస్తున్నాడో నీ చేత అని ఎప్పుడు గాడిదని ఏవో ఒక మాటలంటూ బాధ పెడుతూ ఉండేది. గాడిద ఎంతగానో చెప్పాలని చూసింది. నేను ఇంట్లో పనులు ఎక్కువగా చేస్తాను, బరువులు ఎక్కువగా మోస్తాను. నువ్వంత బరువులు మొయ్యలేవు కాబట్టి యజమాని నీకు తక్కువ పని చెప్తున్నాడు. ఎవరి పని వాళ్ళకుంటుంది. ఎవరి పని వాళ్ళకు గొప్ప. ప్రతి వాళ్ళకి వాళ్ళదైన ప్రత్యేకత ఒకటుంటుంది. నువ్వు ఇలా మాట్లాడకూడదు. మనిద్దరము ఒకే యజమాని దగ్గర ఉన్నాం కాబట్టి మనిద్దరం మంచి స్నేహితుల్లా ఉందాం అని గాడిద ఎంత నచ్చజెప్పినా గుర్రం అస్సలు వినేది కాదు. ప్రతిరోజు గుర్రాన్ని ఏదో ఒక హేళన చేస్తూ, దేనికో దానికి వెక్కిరిస్తూ, బాగా ఏడిపిస్తూ ఉండేదనమాట. ఇలా చాలా రోజులు గడిచిన తర్వాత గాడిదకి మనసులో చాలా బాధేసింది. ఎట్లాగైనా సరే ఈ గుర్రానికి నేను బుద్ధి చెప్పాలి అనుకుంది. అనుకుని ఏం చేసిందంటే పడుకుంది. ఆ రోజు రాత్రి నిద్రపోయింది. మరుసటి రోజు పొద్దున ఈ గుర్రము, గాడిద యజమాని ఉన్నాడు కదా సైనికుడు. అతనేం చేశాడంటే గాడిద దగ్గరకొచ్చి, "పద మనం పట్నం వెళ్ళాలి. ఇవాళకి ఏమంటే 2 నెలలకు సరిపడా సరుకులు తెచ్చుకోవాలి. ఎందుకంటే నేను రాజధానికి వెళ్ళిపోతే ఇంట్లో అమ్మగారికంతా కష్టమైపోతుంది" అని చెప్పగానే గాడిద ఎంతో దీనంగా, "అయ్యా! ఈరోజు నాకు చాలా కాళ్ళ నొప్పులేస్తున్నాయి. నేను మీ వెంట రాలేను" అనగానే, "సరే అయితే నువ్వు రెస్ట్ తీసుకో హాయిగా. నేను గుర్రాన్ని తీసుకెళ్తాను" అని సైనికుడు పట్టణానికి గుర్రాన్ని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి అప్పట్లో సరుకులన్నీ ఇప్పుడంటే మనకి బాక్సుల్లో పెట్టిస్తున్నారు. కార్టన్స్‌లో పెట్టి. అప్పుడు మూటలుగా కట్టేవాళ్ళనమాట. అలా సరుకులన్నీ మూటలుగా కట్టి గుర్రం బు గుర్రం వీపు మీదేసి యజమాని గుర్రాన్ని నడిపించడం మొదలుపెట్టాడు. ఈ గుర్రానికి అంత బరువు మోసే అలవాటు లేదు. మూటలు అలాంటివి మోసే అలవాటు లేదు. ఏదో సైనికుడెక్కి తన మీద కూర్చుంటే పరిగెడుతూ తీసుకెళ్ళేదనమాట. అయితే దారిలో చాలా సార్లు చిన్న చిన్న సంచులు అవన్నీ పడేసేది మూటలన్నీ. అది మూటలు పడేసిన ప్రతిసారి సైనికుడు దాన్ని బాగా కొట్టేవాడు గుర్రాన్ని. "ఈ మాత్రం పని గూడా చేయలేవా? చూడు గాడిదైతే ఇంత చిన్నది గూడా పడేయకుండా నాకు శ్రమ లేకుండా తీసుకొచ్చేది. నువ్వు తిండి దండగ తప్ప ఇంకొకటి లేదు. నీకు నన్నెక్కించుకొని తిరగడం తప్ప నీకింకో పని చేత గాదు" అని జెప్పి బాగా తిట్టేసి, బాగా కొట్టాడనమాట. ఇంటికొచ్చేసరికి మన గుర్రానికి యజమాని కొట్టిన దెబ్బలకి, యజమాని అన్న మాటలకి బాగా అలిసిపోయిందనమాట. అంత బరువులు మోసి అంత పని చేసే అలవాటు లేదు కదా గుర్రానికి. అందులో యజమాని కొట్టిన దెబ్బలు కూడా చాలా బాధ పెడుతున్నాయనమాట. ఉస్సురో అంటూ, ఈసురోమంటూ షెడ్డులోకొచ్చింది. వచ్చి గాడిదతో అందనమాట. "చూడు, నువ్వు ఇవాళ వెళ్ళకపోవడం వల్ల నేను వెళ్ళి ఎంత బాధపడ్డానో, తిట్లు తిన్నాను. నా ఒళ్ళంతా హూనమైపోయింది" అని గుర్రం గాడిదతో అంది. అనగానే అప్పుడు గాడిద చెప్పింది, "చూడు మిత్రమా, వాళ్ళ వాళ్ళ స్థితికి తగినట్లుగా వాళ్ళు చేయగలిగిన పనులు వాళ్ళు చేస్తారు. నీ స్థితికి తగినట్లు నువ్వు చేసే పనులు నువ్వు చేస్తావు. నా స్థితికి తగినట్లు నేను చేసే పనులు చేస్తాను. అలాగే ఎవరి ప్రత్యేకతలు వాళ్ళకుంటాయి. నువ్వది తెలుసుకోకుండా నేను చేసే పనిని నన్ను చాలా హీనంగా, నీచంగా చూసి మాట్లాడావు. ఎలాగైనా నీ తప్పు నీకు తెలియజెప్పాలని నేను ఈ పని చేశాను. నన్ను క్షమించు మిత్రమా" అని గాడిద గుర్రాన్ని అడిగింది. అప్పుడు గుర్రానికి తెలివి వచ్చిందనమాట. అయ్యో! నేను ఎంత అనవసరంగా గాడిదని బాధపెట్టాను పాపము. గాడిద నిజాయితీగా తనకు చేతనైన పని యజమానికి నమ్మకంగా చేస్తోంది.
గాడిద చెప్పింది నిజమే. ఎవరు చేసే పనులు వాళ్ళకే ఉంటాయి. అంత మాత్రాన ఎదుటి వాళ్ళని మనం తక్కువ చేసి చూడకూడదు అని గుర్రానికి బాగా జ్ఞానోదయమైంది. అప్పటినుంచి గాడిదను వెక్కిరించడం, హేళన చేయడం, మాటలనడం, ఏడిపించడం ఇలాంటివన్నీ మానేసి ఇద్దరు చక్కగా స్నేహితులైపోయి కలకాలం చాలా కాలం ఎంతో సంతోషంగా జీవించారు. విన్నారు కదా పిల్లలు! ఈ కథ వల్ల మనకేమర్థమైంది? ఎదుటి వాళ్ళని ఎప్పుడు మనము చిన్న చూపు చూడకూడదు. ఎదుటి వాళ్ళ శక్తి సామర్థ్యాలు తెలుసుకోకుండా వాళ్ళని తక్కువ అంచనా ఏసి, వాళ్ళని హేళన చేసి, ఎదుటి వాళ్ళ మనసుకి బాధ కలిగేలా ప్రవర్తించకూడదు. ఈ కథలో గుర్రంలాగా అని మనకి అర్థమైంది కదా ఈ కథ వల్ల. నచ్చిందా పిల్లలు మీకు ఈ కథ? అయితే నేను మరి ఇంకో కథతో వస్తానర్రా. మరి నా కథకి లైక్ కొట్టండే. సరేనా? ఓకే. బాయ్ బాయ్.